నమస్కారం అండి. మీకు ఇప్పుడు నేను బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఈ ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం ఈజీగా ఆ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకసారి చూడండి. మనం ఇప్పుడు అమ్మోనియా కంబైన్ విత్ ఆక్సిజన్, మనకు నైట్రిక్ ఆక్సైడ్ మరియు వాటర్ ఫామ్ అవుతుంది. దీనికి కోఎఫిషియంట్గా ఏ, బి, సి, డి తీసుకుంటాము. ఇవి ఏ, బి, సి, డిని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈ కెమికల్ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నైట్రోజన్ తీసుకుందాము. నైట్రోజన్ నైట్రోజన్ యొక్క కోఎఫిషియంట్ ఏముందండి? ఏ ఉంది. ఏ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? ఓన్లీ సి టైప్ సి నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు సి. మనకు నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుందాము. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయండి? 3 ఇంటూ ఏ కాబట్టి 3a ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఓవర్ రైట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 మీన్స్ డి. దీనికి ఈక్వల్ చేస్తాం 2d. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుందాము. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్? 2 ఉన్నాయి 2b. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్? ఇయర్ నైట్రోజన్ తో ఉంది, హైడ్రోజన్ తో కంబైన్ ఉంది. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? సి. నెక్స్ట్ వాటర్ లో కూడా ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి డి. మనము ఎన్ని వేరియబుల్ 2 ఈక్వేషన్స్ లో ఉంటే ఆ వేరియబుల్ ని 1 గా తీసుకున్నట్టయితే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 1 తీసుకుంటున్నాను. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. నెక్స్ట్ ఏ ఈ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2d. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుందండి. నెక్స్ట్ బి ఉంది. ఇక్కడ బి మనకు తెలియదు, వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం బిని ఫైండ్ అవుట్ చేయాలి. d ఈజ్ ఈక్వల్ టు 3/2 నాట్ 2/3. దిస్ 2 ఇక్కడికి వస్తుంది. 2b ఈజ్ ఈక్వల్ టు సి ఏందండి? ఇక్కడ 1. d ఏముంది? 3/2. అప్పుడు 2 + 3 ఎంత? 5/2 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 5/4 అవుతుంది. మనకి ఇప్పుడు ఏ తెలుసు, సి తెలుసు, డి తెలుసు, బి తెలుసు. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఏ అనేది 1 అమ్మోనియా ప్లస్ బి అనేది 5/4 ఆక్సిజన్. అప్పుడు ఏమొస్తుంది? సి ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి 1 నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ డి ఎంత? 3/2 వాటర్.